అనుకోవాలి. ఎందుకంటే ఏదైనా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఒక్కటే ఉంటది. రాముడు అంటే ఒక్కడే రాముడు అన్నట్టు జాతిపిత అంటే మనం సెంట్రల్ ఆయన మహాత్మా గాంధీని అనుకుంటాం. వాళ్ళ తెలంగాణ జాతిపిత, ఆంధ్ర జాతిపిత అంటే వాళ్ళకు కూడా పాపం ఆలోచన అంటే క్షీణించిపోతున్నట్టుంది ఆ కార్యకర్తలకి. వాళ్ళు ఒక ఏదైనా కొత్త పదం వెతుక్కుంటే మంచిగా ఉంటది కదా, అది ఇంకా ఐకానిక్ ఉంటది మంచిగా. కొన్ని తరాలు చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన పాపం నడవనిక చేతన అయితే లేదు. ఆయనను పట్టుకుని వీళ్ళు ఏమో సాధిస్తామంటే కాని పనిది. అందులో కూడా రేవంత్ రెడ్డి గారు అన్నదంత మాత్రమే నాకైతే తప్పు అనిపించడం లేదు. ఆయన భాషలో తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఈ విషయంలో ఇదే మాట్లాడదా అంటే ఇక్కడ ఈ ప్లస్ సౌండ్ తగ్గించా అయితే నిజంగా కూడా ఈ ప్లేస్ లో ప్రస్తుత ప్లేస్ లో రివర్స్ అవుతున్నాం కాన్సెప్ట్. రేవంత్ రెడ్డి అక్కడ, కేసీఆర్ ఇక్కడ ఉంటే అసలు కేసీఆర్ ఇంకా ఘోరంగా మాట్లాడుతుండే. ఇంకా ఈయన నిజంగా కూడా రేవంత్ రెడ్డి చాలా తక్కువ మాట్లాడుతున్నాడు కేసీఆర్ గురించి. ఆఫ్టర్ ఆల్ ఈజ్ నిజంగా నువ్వు ఉద్యోగం అప్పుడు ఏం చేసినావో అదంతా ప్రజలు నీకు లాభం చేసిండ్రు. ఆ ప్రజలు నీకు నెత్తిలెత్తుకున్నారు. 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, అయిపోయింది, దిగిపోయినాక నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఇంకా ప్రజలను రెచ్చగొట్టి ఇంకా నేను రాచరిక పోకడాలో ఇంకా నేను సీఎంనే అన్న ఊహలలో ఉండి నీ చుట్టూన్న వాళ్ళతోనే మొత్తం రెచ్చగొట్టడం ప్రజల్ని. నేను రోడ్ల మీదకి వస్తే తగలబెట్టండి, నిప్పులు పెట్టండి, అది చేయండి, ఇది చేయండి అని వాళ్ళని ప్రోత్సహించడం అన్నది అది దుర్మార్గమైన చర్య. అట్లా చేస్తూ ఉంటే కూడా చేయొద్దు అనాలే. ఇందాక రామ్మోహన్ అన్న ఏమంటున్నాడంటే గొప్పగా చెప్పుకుంటుంటే ఎవరైనా నేను కాదు అని అంటారా అన్నాడు. అదే కరెక్ట్. కాదు వద్దు అని అది సమాజంలో కనుక నువ్వు చెప్తే ఇంకా నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. అట్లా కాకుండా ముసుగుసినవుడు. ఇందాక మన అన్న కూడా గౌడ్ సాబ్ అన్న కూడా ఏమన్నాడంటే సారీ మర్చిపోయినా, ఆయన కూడా ఏమన్నాడంటే ఇట్లా కింద నుంచి ఇట్లా గొప్ప వాళ్ళు పొగిడేటోళ్ళు ఉంటే పొగిడించుకోవడం అన్నది ముసిముసిగా నవ్వుతున్నాడు ఆయనే, అర్థం అంగీకారం అని అన్నాడు. అట్లా ఈయన కూడా రెచ్చగొట్టినట్టే జనాల్ని. సో ఇవన్నీ కాకుండా నీకు అధికారం లేదు, నువ్వు తప్పు చేసావని పోలీసులు భావిస్తున్నాడు, చట్టం భావిస్తుంది, నీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, రా నాయన వచ్చి కూర్చో, దానికి సమాధానం చెప్పు అంటే నిజంగా కూడా ఆయన కై అనకుండా వాళ్ళు పిలిచినప్పుడు డైరెక్ట్ పోయి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి సపరేట్ వస్తే ఈ గొడవే ఉండదు. అయితే ఇక్కడ రామ్మోహన్ అన్న కూడా అన్నట్టు ఏమన్నాడంటే అనవసరమైన పబ్లిసిటీ వస్తుంది వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు పోయి ఇంకా వాళ్ళకు నిజంగా ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహా ఇస్తున్నారో ఏందో ఆ కథ ఏందో ఆ కార్ఖాన ఏందో తెలియదు. కానీ ఈ పుణ్యానికి నేను పైకి లేపినట్టు అయింది. నాకు తెలిసి ఒక 2-3 సీట్లు వస్తాయి కావచ్చు ఎక్కువ ఇంకా వీళ్ళు చేయబట్టి. సో ఇవన్నీ ఏమైనా కూడా ఒక సమాజం ఉంది. ఈ తెలంగాణ సమాజం 10 ఏళ్ళు అయింది వచ్చింది, ఏం అభివృద్ధి చెందలే, 20 ఏళ్ళు వెనక్కి పోయింది. అట్లా దేశానికి ఏమైనా చేద్దాం, రాష్ట్రానికి ఏమైనా చేద్దాం. పోరగాను నిరుద్యోగులు పాపం చచ్చిపోతున్నారు, పెళ్లి కాకుండా పోతున్నారు ఒక్కొక్కడు. యువత నిర్వీర్యమైపోతుంది. ఒకవైపు హైదరాబాద్ నగరం నడిబొడ్డుల డిఆర్డిఓ దగ్గర విదేశీయులు వచ్చి సర్వనాశనం చేస్తున్నారు మనల్ని. ఇవి సమస్యలు పక్కన పెట్టి ఈ ఎలక్షన్స్ తోటి పట్టుకొచ్చారు. ఆ ఎలక్షన్లలో కొట్లాడకుండా ఈ మూలకున్న ఆయన ఒడిసిన సుమతి, ఆయనది కేసీఆర్ది ఒడిసిన సుమతి, ఆయన పట్టించుకోవద్దు. అసలు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన నామం జపం ఎందుకు చేయాలి? నీ పని నువ్వు చేసుకోకపోతే అయిపోతుంది. అనవసరంగా ఆయనకు పబ్లిసిటీ ఇవ్వడం, ఆయన ఇంకా పట్టులు లేపడము, కూర్చున్నాడు ఆయన చేతకన్నా వాడుకున్నాడు పాప. ఇంకా ముడికిన చేపట్టి పైకి లేవడి తెచ్చుంటా చెప్పు. సో ఇవన్నీ కాదు. బాయ్సాబ్ నవ్వుతున్నాడు. ఇది వాస్తవమే. ప్రజల్లో నిన్న సమ్మక్క సారక పోయొచ్చిన రేవంత్ రెడ్డి గారి నిజంగా కేసీఆర్ గురించి మాట్లాడే బదులు ఆర్టీసీ వాళ్ళని తిట్టాల్సింది. ఎంత దుర్మార్గం అంటే సారీ ఇవన్నీ సామాజికమైన పరిస్థితులు కూడా చెప్పాల్సి వస్తుంది ఒకసారి. నేను సమ్మక్క సారకకి వెళ్ళిన అక్కడ ఏం జరిగిందేమో, నేను ఎప్పుడు ఆదివారం నాడు పోయినా, ఆదివారం నాడు తిరిగిపోయి బస్సులలో ఇబ్బందులు ఉన్నారు పాపం. బస్సులు లేవు అక్కడ, కొట్టుకెళ్తున్నావు పైన. అది గవి చూపించవు, అధికారుల మీద ఎగరవు. కానీ ఈయన గురించి మాట్లాడను నిజంగా అంటే నేను ఒక విశ్లేషకుడిగా చెప్పడం ఏంటంటే అసలు ఆయన పట్టించుకోవద్దు ఇట్లాంటి విషయం. ప్రజల సమస్యలు పట్టించుకోండి. ఆ అధికారి ఎవరో ఆయన క్లాస్ పీకండి. అక్కడ ఏం జరిగింది అనేది రేట్లు కూడా నేను ఇదే సభాముఖంగా నేను ఒక రోజు మాట్లాడినా ఇదే టీవీ డిబేట్ తో. వాళ్ళకు ముస్లింస్ కి నువ్వు రాయితీలు ఇస్తావు, ఎక్కడికో ఓనికి ఫ్లైట్ టికెట్లు ఇస్తావు. అంటే మేడారం పోనీకి నువ్వు పెట్టిన సాధారణం అయితే హన్మకొండ నుంచి 170 రూపాయల టికెట్ నువ్వు 250 రూపాయలు అవుతుంది చెప్తావు.
ఇదా ఇంత దుర్మార్గమా మీరు చేసేది? ఇదా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చేది? అరే ఒక ఆ ఏది మన గిరిజన దేవతకు అద్భుతమైన మన ఉత్సవం జరుపుకుంటాం ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి. ఎంత నికృష్టమైన ఆఫీసర్లు ఉన్నారు, ఎంత నికృష్టమైన దరిద్రపు రాజకీయ నాయకులు అంటే ప్రజల గురించి మీరు ఆలోచించరా? 250 రూపాయలు టికెట్ అంటే కూడా ఏడుస్తుంది ఒక్కొక్కడు. అది లేదు మీకు, ఆ స్టోరీ లేదు. ఎంతసేపు వాడేమన్నాడు వీడేమన్నాడు, ఏం మనసు అన్నేమంటున్నాడు రామోహన్. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ నేత దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీతో మాట్లాడతాను. విజయరాయ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. విజయరాయ గారు మాట్లాడండి సార్. నమస్తే, అందరికీ నమస్తే అండి. సార్ విజయరాయ గారు మీరు మాట్లాడే ముందు కవిత గారితో ఒక బయట ప్లే అవుతుంది, మీరు మాట్లాడుదురు గారు. బ్రదర్, మన ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటాయి, వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. వారు మాట్లాడిన మాటలు చూడండి, ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకి ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే విలువద్దు అన్నట్టు మాట్లాడుతుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1, 2, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతారు. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోయే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని రానంతకాలం బీఆర్ఎస్ పార్టీని దేవుడు కూడా కాపాడలేడు. ఇది కవిత గారు అన్నది. మెయిన్ కేటీఆర్ గారిని ఉద్దేశించి, హరీష్ రావు గారిని ఉద్దేశించి కూడా ఆవిడ మాట్లాడారు. ఏమంటారు మీరు? నేను వాళ్ళిద్దరి గురించి మాట్లాడగానే వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడా. ఇక్కడ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎవరికి ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇవ్వాలి. ఇక ఇక్కడ రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మోడీ గారికి ఎట్లయితే శాశ్వతమైన ప్రధానమంత్రి పదవి ఉంటుందో, ఇక మా రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కూడా మా కేసీఆర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీకి దోకలేదు అనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రాజమౌళి గారు అంటే అంటున్నారు అసమర్థ ముఖ్యమంత్రి ఏం చేస్తాం చెప్పండి. రాజమౌళి గారు మీరు ఏదో ఒక్క నిమిషం, రాజమౌళి గారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. రాజమౌళి గారు మిమ్మల్ని ఏదో అడిగారు, ఇప్పుడు వినపడలేదు. ఏం లేదు పాపం, హజార్ విజయ్ కదా, విజయ్ గారికి